నమస్తే అండి. మీలో ఎవరికైనా ప్రీ లవ్డ్ ఐటమ్స్ అంటే తెలుసా? సస్టైనబిలిటీలో ఇది చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అనమాట. ప్రీ లవ్డ్ అంటే ఏం లేదు, ఎవరో ఒకరు ఒక వస్తువుని చాలా ఇష్టపడి కొనుక్కుంటారు, కానీ ఆఫ్టర్ సమ్ టైమ్ దాని యూజ్ ఉండదు. లైక్ చిల్డ్రన్ ఐటమ్స్ మెయిన్లీ. సో ఇది మాకు తెలిసిన వాళ్ళు చాలా ఇష్టపడి కొనుక్కున్నారు. ఇప్పుడు వాళ్ళు పిల్లలు పెద్దగా అయిపోయారు, వాళ్ళకి ఏం చేయాలో తెలియలేదు. సో ఐ జస్ట్ ఆస్క్ దెమ్, మీకు యూజ్ లేకపోతే నాకు ఇస్తారా అని చెప్పి. సో వాళ్ళు ఇచ్చారు. దీంట్లో అసలు ఎక్కడ కూడా మేజర్ పార్ట్ అయితే డ్యామేజ్ అవ్వలేదండి. మీరు చూస్తున్నట్టు ఏదో చిన్న చిన్న ఉన్నది, కానీ మేజర్ పార్ట్ అయితే చాలా బాగుంది. అండ్ మా పాప ఇది ఇప్పుడు ఇష్టంగా వాడుకుంటుంది. సో ఇప్పుడు మన ఇంట్లో ఏదైనా ఒక వస్తువు మనం యూజ్ చేయకపోతే, నిజంగా దాని యూజ్ ఎవరికైనా ఉంది అని అంటే దానికి వాళ్ళకి మనం అది గిఫ్ట్ చేస్తే వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. దీంట్లో కూడా చాలా కాన్సెప్ట్ ఉంటుంది. అంటే కొంతమంది ఇష్టపడతారు, కొంతమంది ఇష్టపడరు. ఒకసారి మీరు ఇచ్చే ముందు వాళ్ళ కన్సర్న్ కనుక్కొని వాళ్ళకి ఇచ్చారంటే కనుక వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారండి. అండ్ పిల్లల స్టఫ్ ఒక్కసారి మనం కొనడం స్టార్ట్ చేసామంటే ఇల్లంతా అదే స్టఫ్తో నిండిపోతుంది. ఇన్స్టెడ్ మనం యూజ్ చేసుకున్నాక మన వస్తువులు వేరే వాళ్ళకి ఇవ్వడం కానీ, లేదంటే వాళ్ళ వస్తువులు ఇఫ్ వాళ్ళు యూజ్ చేయకపోతే మనం అడిగి తీసుకుంటే కనుక చాలా మనీ కూడా సేవ్ అవుతుంది. అట్ ద ఎండ్ ఆఫ్ ది డే మనం చాలా వేస్ట్ అనేది జనరేట్ చేయకుండా తగ్గిస్తాం. ఒకసారి ఈ కాన్సెప్ట్ గురించి ఆలోచించండి. థ్యాంక్ యూ.